మార్నింగ్ వన్ మై నేమ్ ఇస్ రామ్ తిరుపతి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మనుగూరు, డిపార్ట్మెంట్ కామర్స్. ఈరోజు మనం చర్చించుకునే పాఠ్యాంశము ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. అంటే ఆదాయ పన్ను అంటే ఒక వ్యక్తి తన వార్షిక ఆదాయంపై చెల్లించవలసిన పన్ను అని అర్థం. అంటే వ్యక్తి అనే పదంలో మనకేముంటుందంటే విడి వ్యక్తి ఉంటాడు, భాగస్వామ్య సంస్థ ఉంటుంది, మరి కంపెనీలు కూడా మొదలగున అన్నీ కూడా విడి వ్యక్తులు ఉంటుంది. అంటే ప్రస్తుతం మన దేశంలో ఆదాయ పన్ను చట్టం 1961 అమలులో ఉంది. అయితే ఈ చట్టం దేశంలోని అన్ని ప్రాంతాలకు కూడా వర్తిస్తుంది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం ఏం చేయాలంటే ప్రతి వ్యక్తి తాను భారతదేశంలో ఆర్జించిన ఆదాయంపై మరియు కొన్ని సందర్భాలలో అయితే విదేశాలలో సంపాదించిన ఆదాయంపై కూడా పన్ను చెల్లించవలసిన బాధ్యత అనేది ఉన్నది. అంటే ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం అంటే ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2019-2020 ప్రకారం అంటే ఒక వ్యక్తి పన్ను కట్టాలేంటి అంటే ఇక్కడ పన్ను కట్టాలంటే వ్యక్తుల్ని 3 రకాలుగా డిసైడ్ చేస్తారు. ఎక్కడ చేస్తారు? నాన్ సీనియర్ సిటిజన్ అయితేనేమో 60 సంవత్సరాలు తక్కువ అంటే 2,50,000 దాటితే ట్యాక్స్ కట్టాలి. అదే ఒకవేళ సీనియర్ సిటిజన్ అయితే 60 నుండి 80 సంవత్సరాల మధ్యలో ఉంటే అతను 3 లక్షల రూపాయలు పన్ను కట్టాలి. అంటే 60 దాటి 60 లోపు అయితేనేమో 2,50,000 వరకు ట్యాక్స్ కట్టాలి. 60 దాటి 80 వరకు అయితే 3 లక్షలు దాటితే పన్ను కట్టాలి. అలానే సూపర్ సీనియర్ సిటిజన్ అయితే అంటే 80 సంవత్సరాలు పైబడిన వ్యక్తి అయితే 5 లక్షల రూపాయలు దాటితే పన్ను కట్టాలని మనకు ఆదాయ పన్ను చట్టం అనేది చెప్తుంది. అయితే ఈ ఆదాయ పన్ను చట్టం ప్రకారం అంటే భారతదేశంలో ఆదాయ పన్ను చట్టం ప్రప్రదంగా ఇప్పుడు వచ్చింది 1880 సంవత్సరంలో ఈ ఆదాయ పన్ను చట్టం అనేది మనకి అమల్లోకి వచ్చింది. అంటే అప్పుడు ఎవరు ప్రవేశపెట్టారంటే సర్ జేమ్స్ విల్సన్ ప్రవేశపెట్టాడు. 1922 సంవత్సరంలో నూతన ఆదాయ పన్ను చట్టం అనేది మనకు అమల్లోకి వచ్చింది. గుర్తెట్టుకోండి, 1860లో ఆదాయ పన్ను చట్టం ప్రప్రదంగా ప్రవేశపెట్టబడితే 1922 నుంచి నూతన ఆదాయ పన్ను చట్టం అమల్లోకి వచ్చింది. అంటే ప్రస్తుత ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం మాత్రం అంటే 1961, 62, 63 పన్ను నిర్ధారణ సంవత్సరాల నుండి మాత్రమే అమలు చేయడానికి అవకాశం అనేది. అయితే ఈ ఆదాయ పన్ను అనేది పూర్వకాలంలో ప్రభుత్వం యొక్క ముఖ్యమైన విధులు కానీ లేదా శాంతి భద్రతలు కానీ కాపాడటానికి ఏమిటంటే విదేశీ దురాక్రమణ నుండి దేశ ప్రజలు రక్షించడానికి కానీ లేకపోతే మానవ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వాల యొక్క ముఖ్య ప్రజా సంక్షేమానికి కృషి చేయుట అంటే ప్రత్యేకించి పేద వర్గాలకు ఉన్నతకై కృషి చేయుట ఎందుకు కానీ ఏం చేసిందంటే ప్రభుత్వము ప్రత్యక్ష ఆర్థిక కార్యక్రమాల్లో పాల్గొనుటకు కావలసినటువంటి ద్రవ్యాన్ని ఏం చేసిందంటే ప్రత్యక్ష పన్నుల రూపంలో కానీ పరోక్ష పన్నుల రూపంలో కానీ ప్రజల నుంచి సేకరించాల్సిన పరిస్థితి అనేది ఉన్నది. అంటే ప్రత్యక్ష పన్నులు అంటే ప్రజల్లో గల ఆర్థిక అసమానత తొలగించడానికి ఇది ఏం చేస్తుందంటే విధించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆదాయ పన్ను అనేది అంటే సంపద పన్ను అనేది మొదలగునవి ఏం చేయాలంటే ప్రత్యక్ష పన్నుల కన్నా పరోక్ష పన్నులు కానీ ప్రజల నుంచి ప్రభుత్వానికి ద్రవ్యాన్ని సమకూర్చడానికి ఈ ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులు అనే దాన్ని మనకి ఉపయోగపెట్టారు. యాక్చువల్గా మన దగ్గర అయితే అంటే పన్ను అనేది ఏంటంటే పన్ను ప్రజలకు ప్రభుత్వానికి నిర్బంధంగా చెల్లించాలి. అలానే భారత రాజ్యాంగంలో పన్ను అనే పదం ఎక్కడక్కడ నిర్వచనం అనేది లేదు. కానీ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 366 సబ్సెక్షన్ 28 ప్రకారం పన్ను అనే పదం సాధారణమా లేదా ప్రత్యేకమైన పన్ను శాసనానికి అనుగుణంగా వర్తించబడిందని తెలియజేశాడు. అయితే మనకి ప్రొఫెసర్ ఆడమ్స్ అనే అతను అసలు పన్ను అంటే ఏమంటాడంటే ప్రొఫెసర్ ఆడమ్స్ ప్రకారము పన్ను అనే పదాన్ని అనేక కోణాల్లో పరిశీలించవలేను మరియు ప్రభుత్వ దృష్టిలో వనరులను వసూళ్లకు ఒక మూలం, పౌరుని దృష్టిలో అది బలవంతపు చెల్లింపు అంటే పౌరుల దృష్టిలోనే మనం బలవంతంగా పన్ను కట్టేస్తున్నాం, ఆదాయ పన్ను కట్టేస్తున్నాం అంటున్నాం. పరిపాలనా యంత్రాంగం దృష్ట్యా ప్రభుత్వముచే నిర్దేశించబడిన నియమాల ప్రకారం చెల్లించవలసిన మొత్తము మరియు ఆర్థిక శాస్త్రరీత్యా ప్రజా సంక్షేమం కొరకై ప్రభుత్వానికి చెల్లింపు అని అర్థం.
అంటే ఆడమ్స్ నిర్వచన ప్రకారం ఏం చేస్తాడు, పౌరుని దృష్టిలో మాత్రం ఇది బలవంత చెల్లింపు, కానీ ప్రభుత్వ పరిపాలన పరంగా, అంటే ప్రభుత్వ యంత్రాంగ దృశ్యపరంగా, అంటే ప్రభుత్వం నిర్దేశించినట్టు నియమాల ప్రకారము చెల్లించవలసిన మొత్తము ప్రభుత్వానికి ఇది ఆదాయము, కానీ ప్రజలకి. కానీ ఈ డబ్బుని ఏం చేస్తారు, ప్రజల జీవన సంక్షేమానికై, అంటే బలుగు బలహీన వర్గాలకు కానీ లేకపోతే దేశ ఆర్థికాభివృద్ధి సాధించడానికి కానీ ఈ డబ్బుని ఖర్చు పెట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఏంటంటే అసలు పన్ను యొక్క లక్షణాలు, అసలు పన్ను అనేది ఎందుకు కట్టాలి అంటే పన్ను యొక్క లక్షణాలు మన ఏంటంటే ప్రభుత్వం మాత్రమే పన్నులు విధించాలి, అంటే వేరే వాళ్ళు పన్నులు విధించడానికి అవకాశం అనేది లేదు, పన్నుల యొక్క లక్షణాలు. రెండోది, పన్నును నగదులోకి చెల్లించవలెను, అంటే ప్రాచీన కాలంలో ఏంటంటే పన్నులు పూర్వకాలంలో రాజులకి ధాన్యాల రూపంలో కానీ అంటే బంగారు రూపంలో అంటే వస్తు రూపంలో డబ్బు చెల్లించేవారు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఓన్లీ ద్రవ్య రూపంలోనే చెల్లించాలి. పన్ను చెల్లింపు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి అవసరమైన నిధులను సమకూర్చుకోవడానికి పన్నులు అనేది వసూలు చేస్తాం. అంటే ప్రజల యొక్క సంక్షేమానికి మనం ఈ పన్నులు అనేవి వసూలు చేయడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అలానే పన్ను చెల్లింపులు ఏంటంటే చెల్లింపుదారుల యొక్క త్యాగము కొంతమేరకు. కొంతమంది ఏం చేస్తారంటే పన్ను ఎక్కొట్టే అవకాశం ఉంటుంది, అంటే పన్ను చెల్లిస్తాం, మేము సంపాదించి ఎంతైతే ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం కంటే మేము ఎక్కువగా సంపాదిస్తే దానికి ప్రభుత్వం నిర్దేశించిన ట్యాక్స్ అనేది కడుతున్నామని కొంతమంది త్యాగం చేస్తారు. అలానే పన్ను చట్టపరమైన వసూలు, అంటే ప్రభుత్వం చట్టపరంగా పన్ను తప్పనిసరిగా ప్రతి ఒక్క వ్యక్తి నుంచి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పన్ను వసూలు చేస్తూనే ఉంటుంది. అలానే ప్రభుత్వము రాజ్యాంగం ద్వారా పొందినటువంటి హక్కు పన్ను, అంటే ప్రభుత్వం అనేది రాజ్యాంగం ద్వారా పొందినటువంటిది పన్ను. అలానే ప్రభుత్వం పన్ను చెల్లింపు తనకు ప్రత్యేకంగా అందించిన సేవలను ప్రతిఫలం కాదు, అంటే ప్రభుత్వం అనేది ప్రభుత్వానికి పన్ను చెల్లించేవాడు ప్రత్యేకంగా అందించినటువంటి సేవ అయితే కాదు. అలానే పన్నుకు ఆదాయంపై లేదా సంపదపై వస్తు వినియోగంపై ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా విధిస్తారు. అంటే ఈ పన్ను ఎలా ఉంటుంది, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పన్ను అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్క వ్యక్తి నుంచి పన్ను అనేది తీసుకోవటం అనేది జరుగుతుంది. అంటే ఈ పన్నుల వల్ల, అంటే ఎప్పుడైతే ఈ పన్నులు అంటే దేశ ఆర్థికాభివృద్ధి మెరుగుపడటానికి, అంటే దేశంలో వెనుకబడినటువంటి వర్గాన్ని అభివృద్ధి చేయడానికి లేకపోతే ఇతరత్ర దానికి అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఈ యొక్క ద్రవ్యాన్ని వెచ్చించడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాంటి సందర్భంలో అసలు యొక్క పన్నుల యొక్క ఉద్దేశం ఏంటో చూద్దాం. అంటే నెక్స్ట్ ఏమనుకున్నాం మనం, పన్నుల యొక్క ఉద్దేశాలు రెండు రకాలు. ఒకటి సనాతన దృక్పథము, రెండోదేమో ఆధునిక దృక్పథం. అంటే సనాతన దృక్పథం అంటే ఏంటి అంటే సనాతన దృక్పథంలో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి మనకి. ఒకటి ఏంటంటే అంటే ప్రధాన ఉద్దేశము, అనుబంధ ఉద్దేశం అని రెండు ఉంటాయి. అంటే ప్రధాన ఉద్దేశం ఏంటంటే సనాతన దృక్పథంలో అంటే పన్నుల్లో మనం ప్రతి వ్యక్తి దైనిక ఖర్చుల కొరకు రాబడిని ఆర్జించడం. అంటే నెంబర్ 1 అంటే సనాతన దృక్పథంలో మనం రెండు రకాలు ఉంటాయి. ఒకటి ప్రధాన ఉద్దేశము, రెండు అనుబంధ ఉద్దేశము. ప్రధాన ఉద్దేశంలో ఏముంటాయంటే ప్రభుత్వం దైనందిక ఖర్చుల కొరకు రాబడిని అంటే నిత్యం తీర్చడానికి ఖర్చులు కావాలి కాబట్టి ఖర్చులు ఆర్జించడం. అలానే ప్రజల యొక్క కనీస అవసరాలను సమకూర్చడానికి నిధుల సేకరణ. గుర్తెట్టుకోండి, ఒకటేమో దైనందిక ఖర్చుల కొరకు ప్రభుత్వం డబ్బున ఆర్జించాలి ప్రజల నుంచి, అంటే పన్నుల రూపంలో. రెండవది ప్రజల యొక్క కనీస అవసరాలు తీర్చడానికి నిధులు సేకరించాలి. అలానే ప్రజల యొక్క సాంఘిక మరియు ఆర్థిక జీవనంలో మార్పులు చేయుటకు పన్నుల విధానం ఒక ముఖ్యమైనటువంటి సాధనం. అంటే ప్రజల యొక్క ఆర్థిక జీవనంలో అంటే మార్పులు సమకూర్చాలంటే పన్నుల విధానం అనేది ఉంటుంది. అలానే విదేశీ వర్తకుల నుండి స్వదేశీ వర్తకుల పరిశ్రమలకు మళ్ళీ స్వదేశీ వర్తకుల నుండి పోటీని రక్షించడానికి ఈ యొక్క పన్నులు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. అలానే ఇంకోటి ఏంటి, ఆదర్శవంతమైన పన్ను విధానం అనేది ఆదాయ పన్నుకి సంపదను సంపాదించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది ప్రధానమైన విధులు. అనుబంధ విధులు ఏముంటాయంటే అంటే శీఘ్రమే ఆర్థికాభివృద్ధి జరగాలంటే పన్నుల ద్వారా డబ్బును సమకూర్చి ఆ డబ్బును ఆర్థికపరమైన ఉద్దేశాలకు మాత్రమే పన్ను విధించాలి.
రెండవది, దేశం ఒక వస్తువును కొరత ఏర్పడినప్పుడు హెచ్చు పన్నులు విధించి ఆ సరుకు యొక్క వినియోగం దేశంలో తగ్గించాలి. అంటే ఏం చేయాలి? ఎప్పుడైతే దేశంలో వస్తువులు కొరత ఏర్పడిందో దాని మీద మనం పన్ను విధించినట్లయితే ఆ సరుకు యొక్క వినియోగము దేశంలో తగ్గించే అవకాశం ఏర్పడుతుంది. ఇది మనకు ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశము, అనుబంధం. ఇది సనాతన ధర్మం. అయితే ఇంకొకటి ఏంటి? ఆధునిక ధర్మం. ఆధునిక ధర్మం అంటే శీఘ్రంగా ఆర్థిక అభివృద్ధి తోడ్పడటం, లేకపోతేనేమో ఉపాధి కల్పన పెంచటం, లేకపోతే ప్రాంతీయ అసమానతను తొలగించటం, ఇంకోటేమో ప్రాధాన్యత లేని సరుకుల వినియోగంపై నియంత్రణ చేయటం, అలానే విదేశీ వర్తకం కానీ స్వదేశీ వర్తకానికి రక్షణ కల్పించటం, దేశంలో ఆర్థిక మాంద్యంపై ద్రవ్యోల్బణ నివారణ చేయటం, అలానే ప్రతి మూలధన ఏర్పాటుకు ప్రోత్సహించటం, ఎగుమతులు దిగుమతులకు నియంత్రించటం, జాతీయ అవసరాలను దృష్టిలో ఉంచుకోవటం, మానవ హక్కులను రక్షణ కల్పించడానికి ఆధునిక దృక్పథం అనేది మనకి ఉపయోగపడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అంటే సనాతన ధర్మం, సనాతన దృక్పథం, ఆధునిక దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఏం చేస్తుంటే పన్నుల్లో కొన్ని రకాలుగా తీర్చాం. 1 సుంకము, 2 సెస్, 3 సర్ఛార్జీ, 4 ఆక్ట్రాయి, 5 గమ్యస్థాన పన్ను, 2 టోల్ ట్యాక్స్. ఇవి మనకు తెలిసినవి. సుంకము అంటే మన అర్థం ఏంటి అంటే పారిశ్రామిక ఉత్పత్తిలో కానీ లేదా సరుకుల ఎగుమతులు దిగుపై విధించేటువంటి పన్నుని ఏమంటామంటే మనం సుంకము అంటాం. అంటే మనం ఏం చెప్పుకుంటాం? దేశంలో ఎక్కడైనా కర్మాగారంలో ఉత్పత్తి చేయబడిన సరుకులపై విధించే పన్నుని ఏమంటామంటే మనం ఎక్సైజ్ సుంకం అంటాం. అలానే విదేశాల నుండి దిగుమతులు లేదా ఎగుమతులకు ఉన్న సరుకులపై విధించే పన్నుని ఏమంటారంటే కస్టమ్స్ సుంకం అంటాం. అంటే సుంకం విదేశీ సుంకం ఉంటుంది, ఎగుమతి సుంకం అంటే దిగుమతి సుంకము, ఎగుమతి సుంకం కూడా ఉంటుంది. అయితే అసలు సుంకం అంటే మనం ఏమనుకున్నాం? పారిశ్రామిక ఉత్పత్తిలో కానీ లేదా సరుకుల ఎగుమతి దిగుమతి విధించేటువంటి పన్నుని ఏమంటామంటే సుంకము అంటాం. రెండోది సెస్ అంటే నిర్దిష్టమైన ఉద్దేశంతో విధింపబడిన పన్నుని ఏమంటారంటే సెస్ అని వ్యవహరిస్తాం. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనకి సెస్ ఎంత ఉంది? 4% ఉంది. అంటే ఆదాయ పన్ను చట్ట ప్రకారం అంటే విద్యా సెస్ కానీ లేకపోతే మన ఇతర రంగాల్లో అంటే విద్యారంగంలో ప్రాథమిక విద్య అనేది కార్యక్రమాలను నిర్వహించడం ఏర్పడింది కాబట్టి దానికి మనం ఏం చేస్తాం? సెస్ అనేది విధించబడ్డాం. అలానే ఏమంటుందని పంచదారపై సెస్, చెరుకు ఉత్పత్తిపై గత రైతుల ఆర్థికాభివృద్ధి విధించబడింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ ఆర్థికాభివృద్ధికి కానీ లేకపోతే ఏమంటుందని భారత సెస్ అనేది విధించబడింది. మరియు మనకేంది? వ్యవసాయ పరిధిలో ఆర్థిక పరమైనటువంటి ప్రాథమిక చర్యలు ప్రోత్సహించడానికి ఏమంటుందని కళ్యాణ సెస్ అంటే కృషి కళ్యాణ సెస్, ఇలాంటి సెస్ అంటే మనం ఎంతైతే సంపాదించో దాని మీద ఇంకొక 4%లోనే విద్యా సైన్స్, ఆర్థిక సైన్స్ అన్నీ కలిపి ఉంటాయి. అంటే ప్రభుత్వం 2019-2020 సంవత్సరానికి సెస్ ఎంత వేసింది? 4% వేసింది. అంటే మనం సంపాదించిన ఆదాయానికి ఇంకొక 4% కలిపి అంటే మనం కట్టాల్సిన పన్నుకి ఇంకొక 4% కలిపి పన్ను అనేది విధించబడుతుంది. దాన్నే మనం ఏమంటామంటే సెస్ అంటాం. రెండోది సర్ఛార్జ్ అంటే పన్ను విధించబడి అంటే సర్ఛార్జ్ అంటే యాక్చువల్గా ఇంతకుముందు సర్ఛార్జ్ కొన్ని 15% ఉంటుంది, 10% ఉంటుంది. అంటే దానికి వాల్యూని బట్టి అంటే 50 లక్షల నుంచి కోటి లోపల ఉంటే ఒకలా ఉంటుంది, కోటికి మించినప్పుడు ఒకలాగా అనేది మనకి సెస్ అనేది ఉంది. అంటే పన్నుపై విధించబడే పన్నుని ఏమంటారంటే సర్ఛార్జ్ అంటారు. అంటే స్వల్పకాలమునకు అధిక పన్ను రేటు విధించాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ప్రభుత్వము ఈ విధానాన్ని అనుసరించింది. అంటే ఉదాహరణకు మనం ఏం చెప్పుకోవాలి? ఆదాయ పన్ను చెల్లించే కంపెనీల యొక్క స్థాయి అంటే ఎస్ఎస్సి యొక్క స్థాయి కంపెనీ అయిందనుకోండి, మరి వారి యొక్క మొత్తం ఆదాయం ₹1,00,00,000 మించి ఉంటే అంటే భారత కంపెనీల ప్రకారం ₹1,00,00,000 మించింది కాబట్టి అతనికి 15% సర్ఛార్జ్ అనేది చెల్లించడానికి సౌకర్యాన్ని కలిగించింది. అంటే 15% అంటే సర్ఛార్జ్ ఎంత ఉందంటే అంటే తాను సంపాదించిన ఆదాయం ₹1,00,00,000 దాటిపోయింది కాబట్టి దానికి ఇంకొక 10 అంటే ఎంతైతే పన్ను కట్టాలో ఆ పన్ను మీద ఇంకొక 15% కలిపి ప్రభుత్వం సర్ఛార్జ్ అనేది వసూలు చేస్తుంది. అలానే ఆక్ట్రాయ్
దీన్నే మనం ప్రవేశ పన్ను అని కూడా అంటాం. అంటే పురపాలక సంఘం లేదా గ్రామ పంచాయతీ పరిధిలో గల ప్రాంతాలు దేశం ఇతర ప్రాంతాల నుండి కానీ సరుకును ఉత్పత్తి చేసిన లేదా కొనుగోలు చేసి అమ్మకానికై ఈ పురపాలక సంఘ పరిధిని పురపాలక సంఘ పరిధిలోకి తీసుకొని వచ్చినప్పుడు విధించబడే పన్నుని ఏమంటారంటే ప్రవేశ పన్ను లేదా ఆక్ట్రాయ్ అంట. మనం దీన్ని ఏమంటారంటే రవాణాలో ఖర్చు అని కూడా అంటానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే పురపాలక సంఘాలు కానీ గ్రామ పంచాయతీల పరిధిల ప్రాంతాలలో ఈ ఆక్ట్రాయ్ పన్ను అనేది ప్రవేశ పన్ను అనేది ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇకపోతే గమ్యస్థానం అంటే స్థానిక సంస్థలు లేకపోతే పురపాలక సంఘాలు కానీ వాటి పరిధిలో నుండి సరుకులను దేశంలోని ఇతర ప్రాంతాల అమ్మకాలకై తీసుకెళ్ళినప్పుడు విధించబడే పన్ను ఏంటంటే గమ్యస్థాన పన్ను. అంటే సరుకును ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మనం తీసుకెళ్తే అంటే సరుకు ఉత్పత్తి ఒక దగ్గర ఉంటుంది, అమ్మకం ఒక దగ్గర ఉంటుంది. అలాంటి సందర్భాలు విధించే పన్నుని ఏమంటారంటే గమ్యస్థాన పన్ను అంటారు. నెక్స్ట్ టోల్ ట్యాక్స్. ఇది మనకు తెలిసిందే. అంటే ఈ పన్ను వాహనదారులు ప్రయాణంలో చెల్లించవలసిన పన్నుని ఏమంటారంటే అంటే మోటార్ కారు కానీ బస్సుల్లో కానీ జీబుల్లో కానీ వాటి మనం ప్రయాణం చేసినప్పుడు ఏం చేస్తుంటే తమ గమ్యస్థానాన్ని చేరుటకు రోడ్డును ఉపయోగించినందుకు గాను లేకపోతే మన ఎప్పుడైనా మనకి బ్యారేజ్లు అంటే ఉంటుందని వంతెనలు కడతారు చూడండి, లేకపోతే బ్రిడ్జీలు కడతారు. ఆ బ్రిడ్జి దాటడానికి మనం ఏం చేస్తాం, కొత్త బ్రిడ్జీలు కట్టినట్టయితే టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారు. అంటే బస్కి అయితే ఇంత, కార్కి అయితే ఇంత, లేకపోతే 4 వీలర్స్కి అయితే ఇంత, 3 వీలర్స్కి అయితే ఇంత అని దాన్నే మనం ఏంటంటే టోల్ ట్యాక్స్ అంటాం. అంటే లారీల్లో కానీ సరుకుల్లో కానీ ట్రక్కుల్లో కానీ సరుకు తీసుకెళ్ళేటప్పుడు లేకపోతే అవి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళినప్పుడు వాటిని దాటవలసిన పరిస్థితి వస్తే మనం కట్టే పన్నుని ఏమంటామంటే టోల్ ట్యాక్స్ అంటాం. అంటే యాక్చువల్గా పన్నుల్లో మనకి 1 సుంకము, 2 సెస్, 3 సర్ఛార్జీ, 4 ఆక్ట్రాయి, 5 గమ్యస్థానము, 6 టోల్ ట్యాక్స్. ఇవి పన్నుల్లో మనం సాధారణంగా పన్నుల్లో చెప్పుకునేటువంటి అంశాలు. యాక్చువల్గా మనం జనరల్గా చెప్పాలంటే అంటే పన్నులు యాక్చువల్గా అయితే 2 రకాలు. 1 ప్రత్యక్ష పన్ను, 2 పరోక్ష పన్ను. అంటే మనం చెప్పించుకునే పాఠ్యాంశం కూడా ఇప్పుడు ఇది. 1 ప్రత్యక్ష పన్ను, 2 పరోక్ష పన్ను. అసలు ప్రత్యక్ష పన్ను అంటే ఏంటి అంటే ప్రత్యక్ష పన్ను అంటే పన్నును ఏ వ్యక్తిపై విధించబడిందో ఆ వ్యక్తి ఆ పన్ను యొక్క భారమును విధించినచో ఆ పన్నుని ఏమంటారంటే ప్రత్యక్ష పన్ను అంటారు. అంటే ప్రత్యక్ష పన్ను అనేది ఒక వ్యక్తి యొక్క ఆదాయంపై కానీ లేదా సంపదపై కానీ విధించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ పన్ను బాధ్యతను ఇతరులకు బదిలీ చేయడానికి వీలు లేదు. అంటే ఎవరికైతే పన్ను విధించో ఆ వ్యక్తే చెల్లించాలి. అంటే ఏ వ్యక్తిపై ప్రత్యక్ష పన్ను విధించబడిందో ఆ వ్యక్తి మాత్రమే అంటే నేరుగా కానీ అతని తరపున ఎవరైనా కానీ పన్ను చెల్లించాల్సిన బాధ్యత అనేది ఆధారపడుతుంది. అంటే ఆదాయ పన్ను అనేది వృత్తి పన్ను అనేది ప్రత్యక్ష పన్నులకు ఉదాహరణ మనకి. అందులో అసలు ఈ ఈ ప్రత్యక్ష పన్నులో మనం చెప్పుకోవాలంటే అంటే ఒక ప్రత్యక్ష పన్ను అంటే దీన్ని ఏమంటారంటే వ్యక్తిగత పన్ను అని కూడా అనటానికి అవకాశం ఏర్పడుతుంది. ఇందులో మనం ప్రత్యక్ష పన్ను యొక్క సుగుణాలు చూద్దాం. 1 మితవ్యయము, నిశ్చయిత, వ్యాకోచము, సమానత్వము, సౌకర్యము, పన్ను చెల్లింపు కొరకు తక్కువ అవకాశము, ఆర్థిక అవసరాలు తొలగించుట, ఇంకోటి వ్యాపార చక్రాల నియంత్రణ. చూద్దాం. 1 మితవ్యయం అంటే పన్ను యొక్క సుగుణాలు చూసుకున్నట్లయితే అంటే నెంబర్ 1 మితవ్యయం అంటే పన్నులకు వసూలుకై అయ్యే వ్యయము పరోక్ష పన్నుల కంటే ప్రత్యక్ష పన్నులు తక్కువగా ఉంటాయి. అంటే ఈ పన్నులు నేరుగా ప్రభుత్వానికి చెల్లించాలి. అంటే ఎంతైతే మనం సంపాదించామో దాని మీద మాత్రమే నేరుగా ప్రభుత్వానికి పన్ను చెల్లించడానికి అవకాశం ఏర్పడుతుంది. 2వది నిశ్చయిత అంటే పన్ను చెల్లింపుకు ఏ మేరకైతే అంటే ఎప్పుడు పన్ను చెల్లించవలనని ఖచ్చితంగా తెలియను. అంటే పన్ను చెల్లించాలంటే అంటే మనకి 31 మార్చి అంటే ఏ వ్యక్తి అయినా తను సంపాదించే ఆదాయానికి అంటే ఏప్రిల్ 1-4 మొదలుకొని 31-3 వరకు అంటే గత సంవత్సరం 9 నెలలు, ప్రస్తుత సంవత్సరంలో 3 నెలలు. అంటే మనకి ఏప్రిల్తోనేమో ప్రారంభమవుతుంది, మార్చి 31 చెందుతుంది. అంటే మార్చి 31 కల్లా అంటే నిశ్చయంగా
ఈ లోపల నువ్వు పన్ను చెల్లించాలని నిశ్చయంగా తెలియచేయడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అలానే మూడోది వ్యాకోచం. అంటే యాక్చువల్గా స్వభావరీత్యా అంటే ప్రత్యక్ష పన్ను అనేది వ్యాకోచ లక్ష్యం అనేది కలదు. అంటే ఎలాగా ప్రభుత్వం యొక్క పన్ను రేటు పెంచుటచే ఆదాయం పెరుగుతుంది. అంటే ఆదాయం పెరిగే కొలది మన ఆదాయం పెరిగే కొలది కంటే పన్ను అనేది తగ్గుతూ ఉంటుంది. కానీ మినహాయింపడిన ఆదాయాలు తగ్గింపుగా ఇచ్చే అవకాశం అనేది అంటే అంశమునకు రద్దుపరిచినచో ప్రభుత్వం ఆదాయం అనేది పెరుగుతుంది. అంటే వ్యక్తి యొక్క ఆదాయం పెరిగే కొలది పన్ను రేటు ఏమైతా ఉంటే తగ్గుతూ ఉంటుంది. దానివల్ల ప్రభుత్వం యొక్క ఆదాయం పెరగడానికి అవకాశం అనేది వ్యాకోచత్వం. అంటే సంపాదన బట్టి మన ఆదాయం పెరిగే కొలది మనకంటే ట్యాక్స్ ఏమైతే తగ్గుతూ ఉండటానికి అవకాశం ఉంది. అలానే సమానత్వం. అంటే ప్రత్యక్ష పన్నులు ఏమిటంటే సమతా నియమమును కలిగి ఉండుటచే ధనిక వ్యక్తి ఆదాయంలో ఎక్కువ మొత్తం పన్నుగా చెల్లించవలెను. తక్కువ ఆదాయం గల వ్యక్తి పన్ను నుండి మినహాయింపు లేదా స్వల్ప రేటుపై పన్ను. అంటే ఇందా చెప్పుకున్నాం, మనం ఎంతైతే సంపాదించామో మనం సంపాదించిన ఆదాయంపై మాత్రమే పన్ను. అంటే నువ్వు ఎంత సంపాదిస్తే అంతవరకే పన్ను అనేది విధించబడుతుంది. అంటే ధనికుడైతే అని ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ పన్ను కడతాడు, ఒకవేళ తక్కువ ఆదాయం సంపాదిస్తే తక్కువ పన్ను అనేది కడతానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అలానే సౌకర్యాలు. అంటే ప్రత్యక్ష పన్నులో అధికంగా ఆదాయం యొక్క మూలాల నుండి పన్ను వసూలు చేస్తారు. అంటే పన్ను చెల్లించడానికి సానుకూలంగా ఉంటుంది. అంటే కొంతమంది ఇన్స్టాల్మెంట్లో కూడా పన్ను కడతాం. అంటే సంవత్సరానికి ఒకసారి కట్టకుండా 3 నెలలకు ఒకసారి, కొంతమంది జీతాల్లో నెల ఆదాయ పన్ను కట్ చేసుకోవడానికి అవకాశం అనేది సౌకర్యం అనేది ఉంటుంది. అంటే ఒకేసారి కట్టచ్చు, లేకపోతే 3 నెలలకు ఒకసారి లేకపోతే 2 నెలలకు ఒకసారి ప్రతి నెల తాను సంపాదించిన ఆదాయంలో పన్ను చెల్లించడానికి అవకాశం అనేది ఏర్పడతా ఉంటుంది. నెక్స్ట్ పన్ను చెల్లింపులో కొరతకు తక్కువ అవకాశం. అంటే ఆదాయ పన్ను చట్ట ప్రకారం ఎవరైతే డబ్బు చెల్లించే వ్యక్తి ఉన్నాడో ఆదాయ మూలాల్లో పన్ను తగ్గించుకునే ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే సరుకుల సరఫరా లేదా కాంట్రాక్టు ధరకు చెల్లింపు చేయాలి. అంటే ఈ చెల్లింపులో ఈ తగ్గించుకోబడిన పన్నును పరిమిత కాలంలోనే ఆదాయ పన్ను శాఖ వారికి తెలియచేయాలి. అంటే ఏం చేస్తారంటే చాలామంది తాను సంపాదించిన ఆదాయంలో మొత్తాన్ని ట్యాక్స్ కట్టుకుంటూ ఇస్తుంటే ఎల్ఐసీలని, లేకపోతేనేమో పీపీఎఫ్ అని, లేకపోతే ఆర్పిఎఫ్ అని ఇతరత్ర దాంట్లో అంటే పన్ను చెల్లించుకోవడానికి కొంత తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఈ విధంగా తరిపారు. అంటే వడ్డీలు కట్టడం కానీ, లేకపోతే ఏమైనా బ్యాంకులో ఏమైనా లోన్ తీసుకోవటం కానీ, హౌస్ కన్స్ట్రక్షన్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే వాటిని చేసుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అలానే ఇంకోటి ఏమనుకున్నానా, ఆర్థిక అసమానత. అంటే ప్రత్యక్ష పన్నుల ద్వారా అంటే ధనికులకు ప్రజల ఆదాయం తగ్గుతుంది కానీ, లేకపోతే ఈ పన్నుల వసూలు పేదలకు ఆదాయం పెంచుటకు ఖర్చు చేసిన దేశ ప్రజల యొక్క జీవన ప్రమాణమును పెంచుతుంది. అంటే ఆర్థిక అసమానత. అంటే ప్రత్యక్ష పన్నుల చెల్లింపుల ద్వారా ధనిక ప్రజల ఆదాయం అనేది తగ్గుతుంది. ఈ పన్ను వసూలను చేస్తుంటే పేద ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచడానికి ఈ ఖర్చు చేసిన దేశ ప్రజల యొక్క జీవన ప్రమాణాన్ని పెంచడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అలానే వ్యాపార చక్రాల ప్రకారం అంటే ఏం చేస్తాం, దేశ ఆర్థిక స్థితిలో ద్రవ్యోల్బణం కానీ, లేకపోతే ప్రతి ద్రవ్యోల్బణ ఆర్థిక యొక్క తొలగింపునకు కానీ ఈ ప్రత్యక్ష పన్నులు పెంచడం ద్వారా తగ్గించడం ద్వారా దేశ ఆర్థిక పరిస్థితి సరిదిద్దడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అంటే ఈ పన్ను యొక్క లక్షణాలు మనకి 1 మితవ్యయము, 2 నిశ్చయిత, 3 వ్యాకోచము, 4 సమానత్వము, 5 సౌకర్యము, పన్ను చెల్లింపు కొరకు తక్కువ అవకాశము, ఆర్థిక అసమానతలు తొలగించుట, 3 లాస్ట్ ఏమో వ్యాపార చక్రాలు. అయితే లాభాలతో పాటుగా లోపాలు కూడా ఉన్నాయి. ఒకటి ఏంటంటే అప్రతిష్ట పాలు, 2 అసౌకర్యము, 3 క్లిష్టమైన చట్టము, 4 అశాస్త్రమైన పన్ను రేటు, 5 పన్నేకనాలు. ఇది చూద్దాం. అంటే మనం ఏం చేస్తాం, ప్రత్యక్ష పన్నుల ద్వారా అంటే ప్రత్యక్ష పన్నుల విధింపు ద్వారా ప్రభుత్వం అప్రతిష్ట పాలన. ఎందుకంటే పన్నులు చెల్లించే వారికి ప్రభుత్వం నుండి ప్రత్యక్షంగా ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు. అందుచే ఈ పన్ను చెల్లింపుకు ప్రజల నుండి విముక్త. అంటే ఏమంటారంటే నేను పన్ను చెల్లిస్తున్నాను కదా, నాకు ఉపయోగం ఏంటి, దీనివల్ల నాకు పని ఏంటి అంటే ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడానికి అవకాశం. అంటే ప్రభుత్వం మీద పన్ను కట్టే వ్యక్తి సముఖతంగా ఉండకపోవడానికి విముఖత అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. దానివల్ల అప్రతిష్ట పాలవుతుంది. రెండోది అవసౌకర్యం. అంటే పరోక్ష పన్నులు
సరుకు కొనుగోలు చేయనప్పుడు కానీ లేదా సేవలు పొందినప్పుడు కానీ ఒక వ్యక్తి అనేవాడు చెల్లిస్తాడు. అంటే చెల్లింపు చేయి వ్యక్తి ఈ పన్ను చెల్లించినట్లుగా భావింపడు. ఏం చేస్తాడు? పన్ను మొత్తం కూడా వస్తువు యొక్క ధరలో కొంత స్వల్పమైన భాగమే ఉంటుంది. అంటే ఆయన ఎంతైతే ఆదాయం సంపాదించారో అందులో కాను. అంతే ప్రజలు ప్రత్యక్ష పన్నుల కంటే పరోక్ష పన్నుల మీదే సుముఖత అనేది తెలియజేస్తారు. ఎవరు కూడా తెలిసి తానంతటా తానుగా డబ్బులు ఇవ్వడానికి ఎవరు ఇష్టపడడు. అదే వస్తువు కొన్నప్పుడు అందులో కలిపి తీసుకుంటే అతనికి తెలియదు కాబట్టి పన్ను చెల్లించడానికి సముఖత అనేది ఉంటుంది. దానివల్ల అసౌకర్యం గురవుతుంది. అంటే నేను సంపాదించి నేను ఎందుకు కట్టాలనే బాధ కూడా మనసులో ఉండటానికి అవకాశం అనేది. కొన్ని క్లిష్టమైన చర్యలు అంటే సాధారణంగా ప్రత్యక్ష పన్నులు ఏం చేస్తాయి? చట్టంలోని నియమాలను తగ్గింపుకానికి అంటే మినహాయింపులు కానీ లేదా పన్నువించబడే ఆదాయములు కానీ మనకు గురించి మాత్రం అందులోనే ఉంటుంది. కాబట్టి ఏం చేస్తాడు? సామాన్య పౌరుడికి చట్టంలో నియమాలు గ్రహించే అవకాశం అనేది ఉండదు. అందుచేడు ఏం చేస్తాడు? పన్నులకు సలహాలు ఇచ్చే వృత్తి వారి నుండి డబ్బులు చెల్లించి శాసనపరమైన బాధ్యతను అనగా రిటర్న్ దాఖలు చేయడానికి నేర్చుకుంటాడు. అంటే ఏం చేస్తాడు? తెలియదు కాబట్టి కొద్దిగా ఎక్కువ మొత్తం చెల్లిస్తాడు. మళ్ళీ ఎంత మొత్తం చెల్లిస్తాడు దానికి రిటర్న్కి దాఖలు చేయాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అలానే అశాస్త్రీయమైన ఏర్పాటు అంటే పన్ను రేట్లకు సంబంధిత మంత్రి విభాగం కానీ అధికారుల సలహా మేరకు నిర్ణయించడం అనేది అవకాశం. ఈ అధికారంతో ప్రజలు పన్ను చెల్లించే శక్తి నిర్ధారణపై అవగాహన ఉండకపోవచ్చు. అంటే ఏ వ్యక్తి ఎంత పన్ను కట్టాలి. అందుకని మనం ఏం చేస్తుంటే బడ్జెట్ వచ్చినప్పుడు కొన్ని విమర్శలు వస్తాయి, కొన్ని మెప్పులు వస్తాయి. అంటే మనకి పొగిడేవారి కంటే విమర్శించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి అశాస్త్రీయమైన ఈ పన్ను రేటు సమంజసం కాదు, దీనివల్ల ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పడానికి కూడా అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తారంటే పన్నులు అనేవి ఎకనామిక్ అంటే ప్రపంచంలో అన్ని దేశాలు కూడా పన్ను ఎగవేత అనేది పరోక్ష పన్నులతో పోల్చినప్పుడు ప్రత్యక్ష పన్నులు ఎక్కువగా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే పరోక్ష పన్నుల కంటే కూడా ప్రత్యక్ష పన్నులో ఎకనామం అనేది ఎక్కువగా ఉండటానికి అవకాశం అనేది ఏర్పడుతుంటుంది. దీన్ని అంటే ప్రత్యక్ష పన్నుల్లో మనకి చూపిస్తాం. మనం ఏం చేసాం? పన్ను నియమాల్లో ఒకటి సమతా నియమము, నిశ్చిత నియమము, మితవ్యయ నియమము, సౌకర్య నియమం. అంటే పన్నుల నియమాలు ఆడమ్ స్మిత్ ప్రకారం దీన్ని వివరించాలి. అలానే పన్నులకు సంబంధిత నియమాలు ఏమన్నా? ఉత్పాదకత నియమము, సౌలభ్య నియమము, వ్యాకోచత నియమము, అలానే భిన్నత్వ నియమము, ప్రజాజన ఆవశ్యకత నియమము, అలానే సమన్వయ నియమము. ఇప్పుడు మనం భారతదేశంలో పన్నుల బాధ్యత గురించి చెప్పుకుందాం. అంటే భారతదేశంలో పన్నుల బాధ్యత ఏమన్నాడంటే మనకి అంటే సృష్టిలో మానవుడి యొక్క మనుగడ ప్రారంభమైన నాటి నుండి అంటే వ్యక్తావ్యక్త స్థితిలో నుండి పన్నుల విధింపు అనేది మానవుని యొక్క జీవన నిబంధనలో ఒక భాగంగా ఉన్నది. అంటే భారతదేశంలో అంటే మహర్షి వేదవ్యాసుడి కానించి ధర్మశాస్త్ర కోవిదుడు మానవు ప్రముఖ ఆర్థిక మరియు రాజకీయ పండితుల ఆచార్య చాణక్యుని రచనలను పరిశీలించినప్పుడు ఏమవుతుందంటే ఆదాయ పన్ను చట్టం ప్రకారం అంటే ఆదాయ పన్ను అనేది ఇతరుల యొక్క ఇది పన్నుల యొక్క వైదిక కాలం నుండి కూడా ఉన్నట్లు మనకి తెలుస్తుంది. అంటే చరిత్రాత్మకమైనటువంటి సాక్ష్యాధారం పరిశీలించినప్పుడు ఏంటంటే భారతదేశంలో అంటే ఆదాయ పన్ను ఆర్థికంగా సంపన్నులైనటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే మాత్రమే విధించబడేది ఒకప్పుడు. అంటే భారతదేశంలో ఒకప్పుడు ఏంటంటే ఎవరైతే సంపన్నులలో వారికి మాత్రమే పన్ను అనేది విధించబడింది. అంటే పన్ను మినహాయింపుకు ఆదాయ పరిమితి అనేది ఉండాలనేది నిర్ణయించారు. అంటే వృత్తి వ్యాపారం కానీ లేకపోతే ఆదాయం ద్వారా పొందిన వ్యక్తి ఏం చేస్తారంటే అంటే వైద్యులు కానీ లేకపోతే వృత్తి కళాకారులు కానీ సంగీత విద్వాంసులు కానీ భారీ వ్యాపారాలు నిర్వహించే వ్యక్తులు ఏం చేస్తారంటే తమ ఆర్థిక ఆదాయంలో 20% మేరకు పన్ను కొరకు చెల్లించి అంటే 20% పన్ను కొరకు గాను లేదా బంగారం వెండి నాణ్యాలు ఇతర రూపాల్లో చెల్లించేవారు. అలానే వ్యవసాయం నుండి ఆదాయం గల వ్యక్తులు ఏం చేస్తారంటే పంటల రూపంలో కానీ లేకపోతే కోతల తదుపరి కానీ తమకు వచ్చిన దిగుబడిలో 10 నుండి 16% వరకు వస్తు రూపంలో మనకి భారతదేశాన్ని మనకి ఏంటంటే ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి విధించేవారు. ఇవి కాకుండా ఎప్పుడైతే వీళ్ళు ఏం చేశారంటే ఇలాంటి చెల్లింపులను దృష్టిలో పెట్టుకుంది. అంటే భారతదేశంలో ఆదాయ పన్ను చట్టం మనకి ఎప్పుడు వచ్చింది? ప్రప్రదంగా 1860 సంవత్సరంలో వచ్చింది. సర్ జేమ్స్ విలియమ్స్ అనేవాడు ప్రవేశపెట్టాడు. తదుపరి మనకేంది 1922 సంవత్సరంలో నూతన ఆర్థిక పన్ను చట్ట ప్రకారం అమల్లోకి వచ్చింది. మనం చెప్పుకున్నాం ఇంతకుముందు ఇప్పుడు ప్రస్తుతం అడిగేది 1961 ఆదాయ పన్ను చట్ట ప్రకారం మనం చేస్తున్నాం. అంటే 61, 62లో ఆదాయ పన్ను చట్టం అనేది ఏర్పడింది. అయితే
దీన్ని దృష్టిలో పెట్టుకుని అంటే భారతదేశంలో ఆదాయ పన్ను చట్టాలు పెట్టుకుని 3 రకాలుగా వర్తించు. ఒకటి కేంద్ర జాబితా, 2 రాష్ట్ర జాబితా, 3దేమో ఉమ్మడి జాబితా. అసలు కేంద్ర జాబితాలో ఏమేమి ఉంటాయి అంటే కేంద్ర జాబితాలో మనకేమనంటే వ్యవసాయ రాబడి అనేది మినహా ఇతర రాబడిపై ఆదాయంపై పన్నులు విధించాలి. అంటే వ్యవసాయానికి పన్ను లేదు కాబట్టి ఇతరత్రా వచ్చే ఆదాయాలపై పన్ను అనేది చెల్లించాలి. 2 ఎగుమతి కానీ అంటే ఎగుమతిలో సహా కస్టమ్స్ సుంకం అనేది తప్పనిసరిగా ఉండాలి. అలానే కార్పొరేట్ ట్యాక్స్ కట్టాలి. అంటే వ్యవసాయ భూములు మినహా వ్యక్తుల యొక్క కంపెనీల్లో కానీ లేకపోతే సంపన్నుల విలువల పెట్టుబడి విలువలు ఏమైనా పన్నులు ఉన్నట్టయితే వాటిపై మూలధనంపై పన్ను అనేది చెల్లించాలి. అంటే వ్యవసాయ భూమి మినహా ఇతర ఆస్తుల గురించి సంపదపై సుంకం అనేది చెల్లించాలి. అలానే ఆస్తి అంటే రైలు కానీ లేదా సముద్రం కానీ లేక వాయు మార్గంలో కొనబడిన సరుకులపై ప్రయాణికులకు మార్గమధ్యత ప్రయాణపు పన్ను అనేది తప్పనిసరిగా చెల్లించాలి. దాన్ని మనం ఎగుమతి సుంకం దిగుమతి సుంకం అంటారు. అలానే స్థానిక వినిమయ నిపుణులతో అంటే మార్కెట్లో జరుగుతున్న వ్యవహారాలపై స్టాంపు సుంకం కానీ ఇతర సుంకాలు కానీ చెల్లించాలి. అలానే వార్తాపత్రికల విక్రయాలపై వాటిలో సంప్రదించే ప్రకటనలపై పన్నులు వసూలు చేయాలి. అలానే వార్తా ప్రకటన అంటే పత్రికలు మినహా అంటే క్రయ విక్రయాలపై అంతర్జాతీయంలో వాణిజ్య వ్యాపారాలు అంటే దాని అంటే ఇవన్నీ కూడా కేంద్ర జాబితాలోకి మనకు రావడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇకపోతే రాష్ట్ర జాబితా అంటే రాష్ట్రాలు ఏంటంటే శిస్తు నివారణ కానీ లేకపోతే ఏమంటుందని వ్యవసాయ రాబడిపై పన్నులు కానీ లేకపోతే వ్యవసాయ భూమికి ఉత్తరాధికారాలు గుచ్చిన సుంకాలు కానీ లేకపోతే వ్యవసాయ భూమిని గుచ్చిన సంపద సుంకం కానీ భూములపైన భవనములపై వచ్చి సంపద కానీ లేకపోతే ఖనిజ సంపద కానీ లేకపోతే ఇతరత్ర అంటే ఏమంటుందని ఔషధాలు కానీ లేకపోతే ఉత్పత్తిలో ఉన్నట్టు ఎక్సైజ్ సుంకాలు కానీ లేకపోతే ఏదేని స్థానిక ప్రాంతంలో వినియోగంలో ఉపయోగం కానీ ఉపయోగం లేక వినియోగం కొరకున్న వస్తువులు కానీ విద్యుత్ శక్తి వినియోగంపై పన్నులు కానీ లేకపోతే రోడ్డు లేదా విదేశీ జలమార్గంపై కొనబడు సరుకులపై ప్రయాణికులపై విధించే పన్నులు కానీ అలానే జంతువులపై కానీ లేకపోతే పడవలపై పన్నులు కానీ రహదారి పన్నులు కానీ వృత్తి కానీ వ్యాపారం కానీ అలానే తలసరి పన్నులు కానీ వినోద పన్నులు కానీ స్టాంపు సుంకాలు కానీ విదేశీ న్యాయం కానీ అంటే ఈ పన్నులన్నీ కూడా రాష్ట్రానికి సంబంధించి అంటే ఒకటేమో కేంద్ర జాబితా అంటే కేంద్ర విధించే పన్నులు ఉంటాయి, కొన్ని రాష్ట్ర విధించే పన్నులు ఉంటాయి. అంటే మూడోది మనకేముందంటే ఉమ్మడిగా అంటే కేంద్రం రాష్ట్రం 2 కలిసి ఏమి ఉంటాయి, స్టాంపు డ్యూటీలు అదే కోర్టు ఫీజులు కానీ తప్పాయి అంటే న్యాయస్థానం తీసుకొనబడే ఫీజుని ఏమంటారంటే ఉమ్మడి జాబితాలో చేస్తారు. అలానే ఇందులో మనకేంటంటే కేంద్ర జాబితా విధించే పన్నులు రాష్ట్ర జాబితా విధించే పన్నులు అంటే భారతదేశంలో పన్నుల విధానంలో మనకు ఉమ్మడి జాబితాలో విధించే పన్నుల్లో మనం చూపించడానికి అవకాశం పడుతుంది. అంటే ఆదాయ పన్ను చట్ట ప్రకారం అంటే ఎప్పుడైతే ఆదాయ పన్ను చట్ట ప్రకారం భారతదేశంలో ప్రత్యక్ష పన్నులు ఏముంటాయంటే 1 ఆదాయ పన్ను, 2 డివిడెండ్ సుంకము, 3 ఎస్టేట్ సుంకము, 4 వారసత్వ పన్ను, 5 బహుమానం పన్ను. ఒక్కసారి చూద్దాం ఆదాయ పన్ను అంటాం. అంటే ఆదాయ పన్ను అంటే ఇంతకుముందు మనం నేర్చుకున్నది మన ఎంత దాని అంటే ఆదాయ పన్ను ఒక వ్యక్తి వార్షిక ఆదాయంపై చెల్లించే పన్ను ఆదాయ పన్ను అంటారు. అంటే ఆదాయ పన్ను చట్టం 1961 నుంచి మనకు అమల్లో ఉంది. ఆదాయ పన్ను చట్టం ముఖ్య ఉద్దేశం ఏంటి మనకి అంటే ఒక వ్యక్తి తన అనుకున్న ఆదాయం కంటే ఎక్కువ మొత్తం సంపాదించినట్టయితే పన్ను అనేది తప్పనిసరిగా చెల్లించాలి. ఆదాయ పన్ను ఆదాయంపై అంటే గణన చేస్తారు. ఇందుకు 5 శీర్షికలు ఉన్నాయి. ఒకటి ఏంటి మనకి ఒక వ్యక్తి మొత్తం ఆదాయం పరిధి దాటి నివాస స్థాయిపై ఆధారపడి అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆదాయ పన్ను మనకేముంటుంది, మనకి స్థిర రేటు కానీ అంచెల రేటు కానీ మనకు ఆధారపడి ఉంటుంది. అలానే ఒక వ్యక్తి ఆర్జించిన ఆదాయ పన్ను చట్టాన్ని ఉల్లంఘిస్తూ అక్రమ ఆదాయాన్ని కూడా కలిగి ఉన్న యెడల దానిపై పన్ను అనేది చెల్లించాలి. అలానే అంటే ఆదాయ పన్ను చట్ట ప్రకారం ఒక వ్యక్తి తాను సంపాదించే ఆదాయంపై తప్పనిసరిగా పన్ను కట్టాలి. పన్ను స్థిర రేటు ప్రకారం ఉంటుంది, అంచెల రేటు ప్రకారం ఉంటుంది. లేకపోతే ఆదాయ పన్ను ఎక్కువ సంపాదించినా లేకపోతే ఒక వ్యక్తి న్యాయపరమైన ఆదాయాన్ని మరియు చట్టాన్ని ఉల్లంఘిస్తే అనేది తప్పనిసరిగా పన్ను అనేది తప్పనిసరిగా చెల్లించాలి. నెక్స్ట్ డివిడెండ్ సుంకం అంటే కంపెనీలు తమ వాటాదారులకు చెల్లించినటువంటి డివిడెండ్పై పన్ను చెల్లించి డివిడెండ్ అంటే యాక్చువల్గా అయితే లాభంలో వాటా
అంటే మన కంపెనీలు ఇక్కడ ఇతరత్ర వేరే కంపెనీలు ఏమన్నా మనం పెట్టుబడి పెట్టినట్టయితే అక్కడ మనకేమైనా ఆదాయం వచ్చినట్లయితే దాని మీద పన్ను తప్పనిసరిగా చెల్లించాలి. అంటే అలా చెల్లించే ఆదాయ పన్ను ఏంటంటే డివిడెండ్ పన్ను అంటారు. అంటే ఆదాయంపై చెల్లించే పన్నుకు అదనంగా చెల్లించేటువంటి పన్నును ఆదాయ పన్ను అంటారు. ఇప్పుడు డివిడెండ్ పన్ను అంటారు. రెండోది ఎస్టేట్ సుంకం. అంటే ఒక వ్యక్తి మరణాంతరం అంటే మనం దాని వారసత్వంగా ఏమైనా లభ్యమైతే అలాంటి ఆస్తులపై చెల్లించే పన్ను ఏంటంటే ఎస్టేట్ సుంకం అంటారు. అంటే ఎస్టేట్స్ అని అంటారు. అంటే వారసులు లేని ఆస్తిని అంటాం. లేకపోతే కొంతమంది ఏమైనా వారసులు ఉంటే వాళ్ళకి అది సంక్రమిస్తుంది. దాని మీద ప్రభుత్వానికి పన్ను అనేది అంటే ప్రస్తుతం మన దేశంలో ఈ పన్ను అనేది రద్దు చేయబడింది. ఏది ఎస్టేట్ పన్ను అనేది భారతదేశంలో ఈ పన్ను అనేది రద్దు చేయండి. ఇకపోతే వారసత్వ పన్ను అంటే ఆస్తి ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యులకు లేదా తనకు ఆత్మీయ గల వ్యక్తులకు ఆదాయ రూపంలో ప్రయోజనం కల్పించే ఉద్దేశంతో ఆస్తులను బదిలీ చేసినట్లయితే దాని మీద చెల్లించే పన్నుని ఏమంటారంటే వారసత్వ పన్ను అంటారు. ప్రస్తుతం ఈ పన్ను సంబంధిత చట్టంలో ఆచరణలో మనకి లేదు. అంటే దాన్ని మనం పిత్రార్జితము అంటాం. అంటే వారసులు అంటే మనకి కొంతమంది ఫలానా ఆస్తిని ఫలానా అతనికి రాస్తాను, నా కొడుకు రాస్తాను, వాళ్ళు దాని మీద చెల్లించే పన్నుని ఏమంటారంటే వారసత్వ పన్ను అంటారు. ఇకపోతే బహుమాన పన్ను అంటే గిఫ్ట్లు అంటారు. అంటే వీటిని ఏమంటారంటే ఒక వ్యక్తి అంటే వ్యక్తులకు ఆస్తి బదిలీ కానీ లేదా బహుమానాలు కానీ కానుకల రూపంలో బహుమానాలుగా ఉన్నట్లయితే అంటే బహుమాన రూపంలో బహుమానాలకు పన్ను అనేది చెల్లించాలి. కొందరు మహనీయులు వారికి మరణాంత వారసులు ఎస్టేట్ సుంకం నుండి తప్పించుకోవడానికి ఏంటంటే వారు బతికున్నప్పుడు ఈ విధంగా బహుమానం ఇచ్చేవారు. అంటే బహుమానాలు ఇస్తే మన బదులు వాళ్ళు ట్యాక్స్ అనేది కట్టుకోవాలి. కాకపోతే ఈ చట్టంలో వాళ్ళ సవరణ నుంచి ప్రభుత్వం 1953 సంవత్సరంలో బహుమాన పన్నును ప్రవేశపెట్టింది. అంటే ప్రభుత్వం రాబడి పన్ను ద్వారా క్రమేపీ తగ్గుతున్నందున లేకపోతే పన్నుల వసూలు వ్యయం పెరుగుతున్నందున 1985 సంవత్సరంలో ఈ పన్నును అనేదాన్ని రద్దు చేశాం. కాకపోతే యాక్చువల్గా అయితే ఈ పన్ను అనేది తప్పనిసరిగా అంటే సర్ఛార్జ్ 5 రూపాయలు, ఒకవేళ ఎక్కువ మొత్తం ఉంటే 15 రూపాయలు అనేది సర్ఛార్జ్ అనేది విధించబడుతుంది. అంటే బహుమాన పన్ను అనేది తప్పనిసరి. అందుకనే మనకి ఇప్పుడు ఉందంటే ఒక 5,000 రూపాయలలో చెల్లించినట్లయితే దాని మీద పన్ను అనేది తప్పనిసరిగా చెల్లించాలి. అందుకని ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరిగినప్పుడు ఏంటంటే ఇది ఫలానా వాళ్ళు గిఫ్ట్ ఇచ్చేది, ఎవరిచ్చారు కూడా చెప్పాలి. గిఫ్ట్ పేరు మీద ఫలానా వాళ్ళ పేరు మీద కొన్నారని కూడా గిఫ్ట్ అనేది తప్ప. అందుకని చాలామంది డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారంటే బహుమానాలు గిఫ్ట్లు స్వీకరించబడు. ఎందుకంటే వాటి మీద కూడా పన్ను అనేది తప్పనిసరిగా మనం కట్టాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. దానికి బహుమాన పన్ను ఉంటుంది. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నులు. అంటే ఇదేమో ఇందాక మనం నేర్చుకుంది ఏంటన్నా భారతదేశ పన్నుల విధానంలో భారతదేశ ప్రత్యక్ష పన్నులు. అంటే భారతదేశంలో ఇందులో ఉన్నటువంటి పన్నులు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పన్ను ఏంటి? 1 వ్యవసాయ ఆదాయంపై పన్ను, 2 భూమి శిస్తు, 4 వృత్తి పన్ను. అంటే వ్యవసాయ పన్ను ఏంటి? యాక్చువల్గా భారతదేశం అంటే భారత రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయానికి పన్ను అనేది విధించే అవకాశం అనేది ఒక రాష్ట్ర ప్రభుత్వానికే కలదు. అంటే ప్రస్తుతం దేశంలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకు చట్ట రూపకల్పన అనేది చేయలేదు. అంటే వ్యవసాయంపై పన్ను అనేది లేదు. ఏ ప్రదేశంలో కూడా వ్యవసాయంపై పన్ను. కానీ ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం వ్యవసాయేతర ఆదాయాలపై పన్ను విధించడానికి వ్యవసాయ ఆదాయాలు పరిగణించారు. అంటే ఒక వ్యక్తి వ్యవసాయ ఆదాయంతో పాటు ఇతర పన్ను విధించే ఆదాయాలు ఉన్నచో దాన్ని ఏమంటారంటే వ్యవసాయ ఆదాయంగా పరిగణించడానికి అవకాశం. అంటే దానిపై అంటే కొత్తగా చూడండి, వ్యవసాయ ఆదాయంపై పన్ను అనేది లేదు, కానీ వ్యవసాయేతర ఆదాయంపై మాత్రం పన్ను అనేది తప్పనిసరిగా చెల్లించాలి. భూమి శిస్తు అంటే వ్యవసాయ రంగంలో వ్యవసాయ ఉత్పత్తిపై విధించబడే పన్ను ఏంటంటే భూమి శిస్తు రూపంలో పన్ను అనేది చెల్లిస్తాడు. అందుకనే భూమి పన్ను కట్టామా అంటాం, లేకపోతే ఇంటి పన్ను కట్టామా అంటాం. అంటే ఇది ప్రభుత్వం విధించేటువంటి పన్నులో అతి ప్రాచీనమైనది. అంటే ప్రస్తుతం మన దేశంలో దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పన్నును కూడా రద్దు చేసాయి. భూమి మీద కూడా పన్ను అనేది ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు కూడా ఈ పన్ను అనేదాన్ని రద్దు చేసి అంటే భూమి శిస్తు అనేది ఎక్కడ కూడా ఇప్పుడు లేదు. ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు లేదు. అలానే వృత్తి పన్ను అంటే వ్యక్తుల ఆదాయం సంపాదించుటకై నిర్వహించుతున్న వృత్తిపై రాష్ట్ర ప్రభుత్వం వృత్తి పన్నును విధిస్తుంది. అంటే మనం ఏం చేస్తాం, జీతం నుండి పన్ను, అంటే డాక్టర్ అయితే డాక్టర్ పన్ను,
న్యాయవాదులు అయితే చార్టెడ్ అకౌంట్, అంటే వాళ్ళు చెల్లించే దానిపై పన్ను అనేది చెల్లించడానికి అవకాశం అనేది ఉన్నది. దీనికి కొన్ని మినహాయింపులు మాత్రం ఉన్నాయి, కానీ వాటి ప్రకారం ప్రభుత్వానికి ట్యాక్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సింది. అయితే స్థానిక సంస్థల ప్రకారం, అంటే స్థానిక సంస్థలు విధించే ప్రత్యక్ష పన్నులు ఏంటంటే ఒక ఆస్తి పన్ను మాత్రమే. అంటే స్థానిక సంస్థలు అంటే పురపాలక సంఘాలు కానీ గ్రామ పంచాయతీలు కానీ వారు ఏం చేస్తారో తమ పరిధిలో కల గృహ యజమానులపై గృహం యొక్క అద్దె ప్రాతిపదిక పన్నులు అనేది నిర్ణయిస్తారు. అంటే గృహ యజమాని ఇంటిని అద్దెకు ఇవ్వనప్పుడు తన సొంతానికి వాడుకుంటే ఆ ఇంటి యొక్క అద్దె ఆర్జించిన శక్తి ఆధారంగా ఈ పన్ను అనేది విధించబడుతుంది. అంటే మనం ఇంటి పన్ను కడతాం కదా, గ్రామ పంచాయతీ యాక్ట్ ప్రకారం కానీ లేకపోతే పురపాలక సంఘ ప్రకారం కానీ మనం సంవత్సరానికి ఒకసారి ఇంటి పన్ను అనేది మన యొక్క స్థల వైశాల్యం, మన దాని మీద ఉన్నటువంటి భవనాల యొక్క వైశాల్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పన్ను అనేది తప్పనిసరిగా మనం చెల్లిస్తూనే ఉంటాం. దాన్నే మనం ఏమంటాం అంటే స్థానిక సంస్థల పన్నులను కూడా చెప్పడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇకపోతే భారతదేశంలో పరోక్ష పన్నులు అంటే భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు మరియు స్థానిక సంస్థలు వారు కలిపి ఈ పన్నును విధించడానికి అవకాశం. 1 ఎక్సైజ్ సుంకం, 2 కస్టమ్స్ సుంకం, 3 సేవా పన్ను, 4 అమ్మకం పన్ను. ఒకటి ఏంటి ఎక్సైజ్ సుంకం అంటే కేంద్ర ప్రభుత్వం విధించే పరోక్ష పన్నుల్లో ఇది ఒకటి. అంటే భారతదేశంలో సరుకుల ఉత్పత్తి కానీ లేకపోతే తయారైన వస్తువులపై విధించే పన్నులు ఏమంటారంటే ఎక్సైజ్ సుంకం అంటారు. ఈ సుంకం ప్రప్రదంగా ఎవరు కడతాడు? ఉత్పత్తిదారుడు తాను ఉత్పత్తి చేసిన సరుకులపై ఈ పన్నును అనేదాన్ని చెల్లిస్తాడు. తదుపరి ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడు? తాను చెల్లించిన సుంకాన్ని డీలర్కు ఎక్కువ ధరకు అమ్ముతాడు. ఆ డీలర్ ఏం చేస్తాడు? ఈ వస్తువుని టోకు వర్తకుడికి బదిలీ చేస్తాడు. టోకు వర్తకుడు ఎవరికి బదిలీ చేస్తాడు? చిల్లర వర్తకుడికి బదిలీ చేస్తాడు. చిల్లర వర్తకుడికి ఎవరికి బదిలీ చేస్తాడు? వినియోగదారుడికి బదిలీ చేస్తాడు. అంటే ఇదంతా చైన్ సిస్టమ్ అనమాట. అంటే ఎక్సైజ్ సుంకం ఎక్కడైతే ఫస్ట్ విధించబడిందో అంచెలంచెలుగా వచ్చి చివరికి వచ్చే కల అది వినియోగదారుడి మీద పడుతుంది. అంటే పన్ను భారం అనేది బదిలీ అనేది ఎక్కువ ధరతో సరుకులు అమ్మటానికే ఎక్సైజ్ సుంకం ఏకైక మార్గం ఏంటంటే ఎక్సైజ్ సుంకం. దీనివల్ల చివరగా ఈ పన్నును భరించే వ్యక్తి ఎవరంటే వినియోగదారుడు. అంటే ఈ ఎక్సైజ్ సుంకం అనేది చెల్లింపు అనేది ఎవరు పడుతుందంటే వినియోగదారుడు మీద విధించబడుతుంది. అంతేకాదు వ్యాపార వ్యవహారాలపై సరుకుల కొనుగోలు అమ్మకాలపై విధించే పన్ను మాత్రమే కాదు ఇది. ఎక్సైజ్ సుంకం చట్ట ప్రకారం 1946లో నిర్దేశించబడిన ప్రకారము ఈ సుంకము ద్వారా వస్తువులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే వాళ్ళ యొక్క నిష్పత్తి ప్రకారం దీన్ని పంచుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇకపోతే కస్టమ్స్ సుంకాలు. కస్టమ్స్ సుంకాలు అంటే అర్థం ఏంటి? దిగుమతులు ఎగుమతులకు విధించబడే పన్నులు ఏమంటారంటే కస్టమ్స్ సుంకం అంటారు. ఈ సుంకం విధింపు గల ప్రధాన ఉద్దేశం ఏంటంటే దిగుమతుల ద్వారా దేశం నుండి ఎగుమతుల ద్వారా అక్రమ సరుకుల రవాణా నిరోధించడానికి ఈ సుంకం అనేది విధించబడింది. అయితే ఈ సుంకం వసూలైన మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి వాటా ఇవ్వదు. అంటే ఈ పన్ను విధింపు ద్వారా వసూలైన మొత్తం కేంద్ర ప్రభుత్వం మాత్రమే తీసుకుంటుంది. బాగా గుర్తెట్టుకోవాలి. ఇదేమో ఓన్లీ ఇందాకదేమో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సూచనల నిష్పత్తిలో పంచుకుంటారు. కస్టమ్స్ సుంకాలు మాత్రం విధించిన మొత్తాన్ని ఎవరు తీసుకుంటారు నానా? కేంద్ర ప్రభుత్వం మాత్రమే కస్టమ్స్ సుంకాలు అనేది తీసుకుంటారు. ఇకపోతే సేవా పన్ను అంటే వ్యాపార సంస్థలు లేదా వృత్తిని నిర్వహించేవారు వాళ్ళు విధించేటువంటి పన్నుని ఏమంటారంటే సేవ. అంటే 1997 సంవత్సరంలో పన్నుల సంస్కరణ కమిటీ అధ్యక్షుడైనటువంటి శ్రీ రాజా చెల్లయ్య కమిటీ సరుకుల అమ్మకాలపై పన్ను విధించినట్లుగా సేవలకు డబ్బు తీసుకుని అందించేందుకు గాను పన్ను వసూలు చేయవలెను. వసూలు చేయవలని సిఫార్సు అనేది చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ సిఫార్సును అంగీకరించి ఏం చేసిందంటే ప్రతికూల సేవలు అందించే వారి జాబితా తప్ప ప్రస్తుతం అన్ని సేవలపై సేవా పన్ను విధించబడుతున్నది. అంటే ప్రభుత్వం యొక్క సంస్కరణ ప్రకారం ప్రతికూల సేవలకు చెల్లించవలసిన సేవా పన్నును పెంచడం కానీ తగ్గించడం కానీ అనేది జరగదు. అంటే సేవా పన్ను తప్పనిసరిగా మనం 1% 2% సెస్ అంటాం, అక్కడ దీన్ని తప్పనిసరిగా చెల్లించాలి. అంటే వాళ్ళు కష్టపడిన దానికి సేవకు పన్ను అనేది తప్పనిసరిగా చెల్లించాల్సింది. ఇకపోతే అమ్మకం పన్ను. అంటే అమ్మకం పన్ను అనేది ఏముంటుంది? అమ్మకాలపై విధించే పన్ను. అంటే అమ్మకం పన్ను ముందుగా అమ్మకందారుడికి చెల్లిస్తాం.
అంటే తదుపరి కొనుగోలుదారు నుండి రాబట్టుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఈ పన్నుని ఏం చేస్తారంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ యొక్క నిష్పత్తి ప్రకారం దీని అమ్మకం పన్నుని పంచుకుంటాయి. అంటే ఇకపోతే రాష్ట్ర అదే అమ్మకం పన్ను. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం విధించే పరోక్ష పన్ను. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమేమి పన్నులు మనకి విధిస్తుంది. ఒకటి రాష్ట్ర అమ్మకాలపై పన్ను, నెక్స్ట్ విలువ ఆధారిత పన్ను, వినోదపు పన్ను, రాష్ట్ర ఎక్సైజ్ సుంకము, మోటార్ కార్ పన్ను. అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే సరుకుల అమ్మకందారుడు మరి కానీ కొనుగోలుదారుడు కానీ వ్యాపారిక వ్యవహారంపై అంటే ప్రత్యేకించి ఏం చేయాలి, సరుకుల యొక్క దిగుమతులు కానీ పరిమితమై రాష్ట్ర అమ్మకాలకే పన్ను అనేది విధిస్తారు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయంలో అత్యంత ప్రాముఖ్యత గల పన్నులు ఏం చేస్తారంటే అమ్మకం పన్ను. అంటే ఒకవేళ దురదృష్టవశాత్తు మన దేశంలో ఈ పన్ను విధింపునకు రాష్ట్ర ప్రభుత్వాల పోటీ అనేది మనకు ఉన్నది. అంటే మేము ఎక్కువ తీసుకోవాలా, మీ రాష్ట్ర అమ్మకం పన్ను అనేది మీరు ఎక్కువ తీసుకోవాలనేది పోటీ అనేది మన రాష్ట్రంలో మనకి ఎక్కువగా ఇది కనబడుతుంది. అంటే ఈ సమస్య పరిష్కారానికి ఏం చేయాలి, చట్టంలో నియమావళి దేశమంతటా ఒకే రకంగా ఉండుటకు విలువ ఆధారిత పన్ను ద్వారా అంటే రాష్ట్ర ప్రభుత్వాల అమ్మకం పన్నుకు బదులుగా ప్రవేశపెట్టబడింది. అందులోనే మనం దాన్ని వ్యాట్ అంటాం, విలువ ఆధారిత పన్ను. అంటే విలువ ఆధారిత పన్ను ఏం చేస్తారు, సరుకులు కొనుగోలు పొందిన సేవల తదుపరి సరుకుల యొక్క విలువతో పెరుగుదల ఉన్నచో ఆ పెరుగుదలపై మాత్రమే పన్ను విధిస్తారు. దీన్ని ఏమంటారంటే విలువ ఆధారిత పన్ను అంటారు. అంటే విలువ ఆధారిత ధర మాత్రమే కాదు, అంటే వస్తువు యొక్క అమ్మకం పన్ను సరుకుల మొత్తం విలువపై విధించబడటానికి అవకాశం. అంటే వ్యాట్ పెరిగిన విలువపైనే విధించబడుతుంది. ఎంతైతే వ్యాట్ అనేది పెరుగుతుందో పెరిగిన విలువపై మాత్రమే పన్ను అనేది విధించబడతాన్ని ఏమంటారంటే వ్యాట్ అంటాం. మూడోది వినోద పన్ను. అంటే రాష్ట్ర ప్రభుత్వం వారు విధించే పన్నుల్లో ఎక్కువ ప్రాముఖ్యత పన్నులు ఏంటంటే వినోద పన్ను అనేది ఒకటి. ఈ పన్నులు మళ్ళీ మనకి రెండు రకాలు. ఒకటి సినిమా హాల్లో మనకి టిక్కెట్లు కానీ లేకపోతే మరియు టిక్కెట్ యొక్క ధరను పెంచడం కానీ పన్ను విధించినట్టు అంటే మొదటి స్లాబ్ రేటు ప్రకారం కానీ పన్ను అనేది విధించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అంటే టిక్కెట్ యొక్క ధరను పరిగణించి పన్నులు అనేది పెంచడానికి పన్నులు విధిస్తారు. అంటే ఈ పన్ను విధింపులకు టిక్కెట్ల అమ్మకాలను మాత్రమే పరిగణించి ఇంతకుముందు చూడండి, మన సినిమా టికెట్ రేటు పెరిగితే ఎక్కువ రేటు ట్యాక్స్ వేయాలి. అంటే కొత్త సినిమా రిలీజ్ అయింది అనుకోండి, అప్పుడు 100 రూపాయలకు అమ్ముతారు. అంటే ప్రభుత్వానికి అలాగట్టే ట్యాక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సినిమా రేటు యాక్చువల్గా అయితే 50 రూపాయలు అయితే వాళ్ళు 100 కిందకు అమ్ముతారంటే ఆ ఎంతైతే పెంచారో దానికి ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి కట్టడానికి దాన్ని ఏమంటారంటే వినోద పన్ను కింద చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలానే రాష్ట్ర ఎక్సైజ్ సుంకం అంటే రాజ్యాంగ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మనం వినియోగించే మద్యపానం కానీ అంటే ఇంతకుముందు నల్లమందు ఉండేది, ఇప్పుడు దాన్ని మనం గంజాయి అంటాం. ఇవి ఇప్పుడు బ్యాన్ చేయబడ్డాయి. ఒక మద్యపానం మాత్రం ఇప్పుడు మనకు అమల్లో ఉంది. దీన్ని విధించే పని ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు మద్యపానంపై ఎక్సైజ్ ద్వారా రాబడి అత్యధిక ముఖ్యమైన ఆదాయం. అంటే ప్రభుత్వాలు ఇప్పుడు బాగా నడుస్తున్నాయంటే కారణం ఏంటంటే ఎక్సైజ్ సుంకమే. మొన్నటిదాకా మనకి కోవిడ్-19 వచ్చినప్పుడు బార్ షాపులు బంద్ చేస్తే ప్రభుత్వం ఆదాయం కండిపడింది. అంటే ఎప్పుడైతే ప్రభుత్వం కోవిడ్-19 తర్వాత మనం ఏం చేసాం, ఎప్పుడైతే బార్ షాపులు ఓపెన్ చేస్తారో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా రోజుకు 100 కోట్లు 70 కోట్లు ఒక దాంట్లో 100 కోట్లు కూడా అమ్మారు రోజుకి. అంటే అర్థం ఏంటి, ఎప్పుడైతే ఈ అమ్మకాలు పెరిగినాయో ప్రభుత్వం ఆదాయం పెరగడానికి అవకాశం. అంటే రాష్ట్ర ఖజానా పెరగడానికి ముఖ్య ఆదాయం ఏంటంటే రాష్ట్ర ఎక్సైజ్ సుంకం అనేది. అంటే మద్యపానం ద్వారా దాని రాష్ట్ర ప్రభుత్వాలకి ఎక్కువ ఆదాయం రావడానికి అవకాశం ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం ఈ పన్ను ద్వారా మనకి గణనీయంగా పెరగడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇంకోటి మోటారు వాహనాలపై పన్ను. అంటే ప్రభుత్వం విధించారు. అంటే ద్విచక్ర వాహనాలు కానీ మోటార్ కారు కానీ భారీ ఇంజన్ సామర్థ్య వాహనాలపై పన్ను అనేది విధించబడుతుంది. అంటే ఈ పన్ను ప్రతి సంవత్సరం వసూలు చేసేవారు, కానీ ఈ వాహనం కొనుగోలు చేసిన జీవితకాలానికి ఒక్కసారే వసూలు చేయడానికి అవకాశం అనేది ఇప్పుడు మనకి. ఇంతకుముందు ప్రతి సంవత్సరం పన్ను కట్టాలి, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, పన్ను అనేది జీవితకాలం కాకుండా ఏం చేస్తున్నారంటే బండి కొన్నప్పుడే జీవితకాలానికి ఒకసారి పన్ను అనేది కట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇకపోతే స్థానిక సంస్థలు విధించే పరోక్ష పన్నులు. అంటే మనం దాన్ని ప్రవేశ పన్ను, ఆక్ట్రాయ్ పన్ను అంటాం. అంటే ఈ పన్నులు సరుకు కొనుగోలులో కానీ రవాణా సందర్భంలో కానీ స్థానిక సంస్థల పరిధిలో విధించి అంటే ఒక ప్రాంతంలోకి చేరే
ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి ఏమైనా సరుకులు వచ్చినప్పుడు విధించే పన్నుని ఏమంటారంటే ఆక్ట్రాయ్ పన్ను. దీన్ని రవాణా అని ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. ఈ పన్నులో ఇన్వాయిస్లో రాయబడిన సరుకు విలువపై కొంత శాతం మాత్రమే వసూలు చేస్తారు. అంటే ఎంతైతే సరుకు వచ్చింది ఆ సరుకు రేట్ అంతా దాంట్లో ఇన్వాయిస్ చేస్తారు. అంటే దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పన్నుని అనేది రద్దు చేయవలసిందిగా స్థానిక సంస్థలకు సూచించారు. ఇంతకుముందు ఇప్పుడు ఉండేది, ఇప్పుడు సూచించింది. ఈ పన్ను రద్దు ద్వారా నష్టపోయే విధులను రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలు ప్రత్యేకంగా గ్రాంట్, అంటే సరుకును అక్కడి నుంచి ఇక్కడికి వస్తువుని పంపేటప్పుడు పాడైపోయే అవకాశం కూడా ఏర్పడుతుంటుంది. అంటే దానికని ఈ పన్నును అనేది రద్దు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక సంస్థలు ప్రత్యేకమైన గ్రాంట్లను అనేది ఇవ్వడానికి అవకాశం అనేది ఏర్పడింది. అంటే ప్రతి వ్యక్తి కూడా, అంటే ఒక వ్యక్తి తెలిసి కానీ తెలియక కానీ 2 రకాల పన్నులు కడతాడు. ఒకటి ప్రత్యక్ష పన్ను, రెండోదేమో పరోక్ష పన్నులు. ఇందులో మనకేంటంటే ప్రత్యక్ష పన్నులు అనగానేమి, పరోక్ష పన్నులు అనగానేమి, ప్రత్యక్ష పన్నులకు పరోక్ష పన్నులకు వ్యత్యాసం ఏంటి, పరోక్ష పన్నులకు ఏ విధంగా, అంటే భారతదేశంలో ప్రత్యక్ష పన్నులు ఏ విధంగా ఉంటాయని కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం వీటిని ప్రతీక్షించాలి.